నమస్తే ఏకేఎన్ న్యూస్ కి స్వాగతం। మాట ఇస్తే అభివృద్ధికి కట్టుబడి ఉంటూ మడమ తిప్పని నాయకుడు మంత్రి శ్రీధర్ బాబు అని దళిత సంఘం నాయకులు కొనియాడారు। సోమవారం అంబేద్కర్ భవనం కోసం ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ₹1 కోటి మంజూరు చేయించడంలో మంతని పట్టణం ప్రధాన చౌరస్తాలో దళిత సంఘం నాయకుల ఆధ్వర్యంలో మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు। ముందుగా అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పాలాభిషేకం నిర్వహించారు। అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మంతని ఎస్సీసీఎల్ డివిజన్ అధ్యక్షులు మంతని సత్యం, ఎస్సీసీఎల్ మండల అధ్యక్షులు మంతని రాకేష్, మాజీ ఎంపీటీసీ సభ్యులు సింగారపు కిష్టయ్య, సీనియర్ నాయకులు నూకల బానయ్యలు మాట్లాడుతూ మంతనిలో అంబేద్కర్ భవనం నిర్మించుకొని విద్యార్థులకు ఉపయోగపడేటట్లు లైబ్రరీ నిర్మించుకోవాలని, అలాగే కమ్యూనిటీ ఫంక్షన్ హాల్ అన్ని రకాలుగా దళిత సంఘాలకు ఉపయోగపడేటట్లుగా చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేశారు। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ శ్రీపాదరావు వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని, వాళ్ళ యొక్క ఆశయాలను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిల శ్రీనుబాబులు ముందుకు తీసుకెళ్తారని అన్నారు। కొందరు ఏం అభివృద్ధి చేయకుండానే వాళ్ళ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, అభివృద్ధి అంటేనే దుద్దిల కుటుంబం, దుద్దిల్లా కుటుంబం అంటేనే అభివృద్ధి అని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద శంకర్, మంతని మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సాదుల శ్రీకాంత్, పట్టణ అధ్యక్షులు పెంటరి రాజేందర్, పెద్దపల్లి జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ జారెల్లి కిరణ్ గౌడ్, మాజీ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎరుకల ప్రవీణ్, రొడ్డ రాజేశ్వరరావు, అక్కపాక సంపత్, ఆర్ల నారాయణ, నాగిలి జాని తదితరులు పాల్గొన్నారు। ఈరోజు మా మంత్రి నియోజకవర్గం హెడ్ క్వార్టర్ అంబేద్కర్ చౌరస్తలో మా అందరి ప్రియతమ నాయకులు ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు ఏదైతే మాట ఇచ్చిర్రో దాన్ని నిలుపుకుంటారనే దానికి ఉదాహరణ ఏప్రిల్ 14 రోజు మాకు ఇక్కడే చెప్పిండు, నేను మా అంబేద్కర్ భవన్కు ₹1 కోటి శాంక్షన్ చేపిస్తాను। దానికి ఈరోజు ప్రొసీడింగ్స్ తెప్పేయడం జరిగింది, శాంక్షన్ చేయించడం జరిగింది। దాన్ని ఈరోజు మేము మంత్రిలో మంచి ఒక భవనం నిర్మించుకొని దాని లైబ్రరీ విద్యార్థులకు ఉపయోగపడేటట్టు, అలాగే మంచి కమ్యూనిటీ ఫంక్షన్ హాలు అన్ని రకాలుగా దాన్ని కొత్త పిల్లలు ఒకటి ఉందట, దాన్ని చూసి రమ్మని చెప్పడం జరిగింది। దాన్ని చూసి అదే విధంగా డిజైన్ చేసుకొని మంచిగా దాన్ని ఇక్కడ నిర్మించుకొని మా అందరి దళితులకు ఉపయోగపడేలాగా దాన్ని చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ అంబేద్కర్ చౌరస్తాలో మా కాంగ్రెస్ పార్టీ అండ్ ఎస్సీసీఎల్ మిగతా దళిత నాయకులందరి పక్షాన మేము ఈరోజు ఆయనకు ఘనంగా ఈరోజు పాలాభిషేకం చేస్తూ అంబేద్కర్ గారికి, మా ప్రియతమ నాయకులు శ్రీధర్ బాబు గారి తండ్రి గారైన శ్రీపాదరావు గారికి మేము పాలాభిషేకం చేస్తూ వాళ్ళ ఆలోచన విధానం ఆశయాలను ఈ ప్రాంతంలో మా ప్రియతమ నాయకులు శ్రీధర్ బాబు గారు, మా యువ నాయకులు శ్రీబాబు గారి ముందు తీసుకుపోతారని తెలియజేసుకుంటూ, అలాగే మొన్నటికి మొన్న ₹2 కోట్ల మంత్రి నియోజకవర్గంలోని ఎస్సీలకు ఓన్లీ వార్డుల్లో డెవలప్మెంట్ కోసం మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగింది, సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ప్రతి విలేజ్కి। అలాగే ఇచ్చిన మాట ప్రకారం ఎక్కడ ఏ అభివృద్ధి విషయంలోనైనా ముందుంటూ చేస్తుండ్రు, కొందరు ఏం అభివృద్ధి చేయకుండానే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇంట్లో కూర్చొని మాట్లాడతారు। అభివృద్ధి అంటేనే దుద్దిల కుటుంబం, దుద్దిల కుటుంబం అంటేనే అభివృద్ధి। ఈ ప్రాంతంలో హైదరాబాద్ నుంచి ఎన్నో నిధులు తీసుకొచ్చి మంత్రి ప్రాంతంలో వరద పారిస్తూ అభివృద్ధి చేస్తుండు। ఆయన ఆలోచన విధాన ఆశయాలను ఈ ప్రాంతంలో ముందుకు తీసుకుపోతామని, రాబోయే స్థానిక ఎలక్షన్లలో కూడా మనందరం దళితులము పార్టీ అందరం ఒక్కటై మన ప్రియతమ నాయకులు శ్రీధర్ బాబు గారు ఎవరిని పేరు చెప్పినా వాళ్ళను భారీ మెజార్టీతో గెలిపించుకొని ఈ ప్రాంతంలో మనం ఇంకా అభివృద్ధి ముందుకు తీసుకుపోతూ మన నాయకుల సేవలను ఈ ప్రాంతంలో ఇంకా డెవలప్ చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ ప్రత్యేక జీవితం తెలియజేసుకుంటున్నాం। ఈరోజు మా ప్రియతమ నాయకులు దుద్దిల శ్రీధర్ బాబు గారు ఏప్రిల్ 14 రోజు అన్నమాట నిలబెట్టుకోవడం జరిగింది। ఆ రోజు దండేసి కిందికి వచ్చి 10 లక్షలు సరిపోదు, దీనికి ఇంకా ఎస్టిమేషన్ ఎక్కువ చెప్పి అని చెప్పేసి చెప్పడం జరిగింది। అదే ప్రకారంగా ₹1 కోటి నిధులు రిలీజ్ చేసి మా దళిత సంఘాలలో ఒక వెలుగును నింపే ఒక తీసుకురావడం జరిగింది। దానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పాలాభిషేకం చేస్తూ మరియు మా శ్రీధర్ బాబు గారి తండ్రి అయిన స్వర్గీయ శ్రీపాదరావు గారికి మరియు పాలాభిషేకం చేస్తూ మా నాయకుడికి పాలాభిషేకం చేసి మా యొక్క సత్తాన్ని చాటుకోవడం జరిగింది। ఆ రోజు అంబేద్కర్ భవనానికి స్థలం కేటాయించి ఆ స్థలానికి మరియు దాని పక్కన ఉన్న మా శ్రీధర్ బాబు గారి ప్లేస్ ఏదైతుందో దాన్ని కూడా శ్రీధర్ బాబు గారు ఆ రోజు 14th రోజు ఆ స్థలం కూడా మీ యొక్క సంఘానికి మేము కేటాయిస్తామని చెప్పి చెప్పడం జరిగింది। ఇటువంటి మాటలు చెప్పడం కాదు, చేసి చూపెడదామనే ఒక మాటతో మా యొక్క ఆశలు నింపడం జరిగింది మా శ్రీధర్ బాబు గారు। ఇటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని మా కాన్స్టిట్యున్సీ వైజ్గా ఈ యొక్క కాన్స్టిట్యున్సీ వైజ్గా ₹1 కోటి అని అంటే అది నాటే జోక్ విషయం। దాన్ని మేము ఒక మంచి గొప్పగా దాన్ని ఒక ఆడ చూసి దాన్ని ఎస్టిమేషన్ వేయించుకొని దాన్ని గొప్పగా కట్టించుకొని మా యొక్క ఏ ప్రోగ్రాంలు అయినా కూడా
ప్రతి కులానికి ప్రతి సంఘానికి కూడా పనిచేసినట్టు మేము దానికి అడ్డుకొని ప్రతి ఒక్కరికి ఒక వెలుగులు నింపే ప్రయత్నం చేస్తామని చెప్పేసి గుర్తు చేస్తూ మా శ్రీధర్ బాబు గారికి మరియు మా యువ నాయకులు దుద్దిల శ్రీబాబు గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ఇప్పటి నుంచో దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా అంతకుముందు నుంచి కూడా అంబేద్కర్ జాగా కోసం రకరకాల దాన్ని ఆక్రమించుకుంటానికి కూడా చాలామంది ప్రయత్నం చేశారు. దాంట్లో మన శంకర్ కానీ కృష్ణన్న కానీ మరి చనిపోయిన రాజారాం కానీ ఒక దాని ఖచ్చితంగా అది అంబేద్కర్ భూమిని ఎవరైనా తీసుకుంటే బాగుంటుందనే ఒక నిర్ణయంతో బాగా ఆ రోజు వాళ్ళ ప్రభుత్వం ఉన్నది కాబట్టి దాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మరి మన వాళ్ళు మన శంకర్ వీళ్ళంతా కూడా దాన్ని కొట్లాడి మరి ఎట్టి పరిస్థితులు దాన్ని పోనీయద్దని కొట్లాడి దాన్ని ఆగిన సంఘటన కొంతమందికే తెలుస్తుంది, చాలామంది తెలియదు. ముఖ్యంగా ఏంటిదంటే ఈ భవనానికి మొదటి నుంచి కూడా ఏదైనా సాధ్యమవుతుందంటే మన శ్రీపతిరావు కుటుంబంతో వాళ్ళతో తప్ప ఎవరు కూడా ఏమి మాట్లాడడం సాధ్యపడదనేది దీనితో రుజువు కావడం జరిగింది. ముఖ్యంగా దుద్దిల కుటుంబం శ్రీపతిరావు అప్పటి నుంచి కూడా దళితులకు చాలా హౌసింగ్ కానీ ఆ రోజులలో 91, 94 అనుకుంటా అనేక గ్రామాలల్లో అప్పుడు కట్టిన ఇల్లే మొన్నటి దాకా ఉండే. శ్రీపతిరావు ఉన్నప్పుడు ఇచ్చిన ఇల్లు మొన్నటి దాకా ఉండే. ఈ మధ్యన మళ్ళా అంతకుముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినాయి. కాబట్టి మిత్రులారా, చాలామంది బహుజనుల పేరు చెప్పుకొని రాజకీయ నాయకులు మరి పావులుగా వాడుకుంటూ మరి ఇతరులను విమర్శించడం అది మనందరూ గుర్తించాల్సిన విషయం. ముఖ్యంగా ఎందుకంటే మొదటి నుంచి కూడా టైం వచ్చినప్పుడు శ్రీధర్ బాబు అందరి లెక్క ఉనికిపడే ఆవేశపడే వ్యక్తి కాదు. వాళ్ళ కుటుంబం మొదటి నుంచి కూడా ఆలోచించి ఒక శాస్త్రీయ పద్ధతిగా ఆలోచించి ఏదైతే వాళ్ళకి అవసరం ఉంటుందో ఖచ్చితంగా చేయాల్సింది ఖచ్చితంగా చేస్తారని మరి దీనికి ప్రత్యేకంగా ఈ విషయంలో నిజంగా బహుజనులు ఎందుకంటే మనందరికీ తెలుసు, కనీసం టౌన్లో ఉన్నా కూడా చిన్న ఫంక్షన్ చేసుకుందామని కూడా ఇంటి ముంగట జాగా ఉండదు. మన ఇళ్ళలో ఎవరికి కూడా దాదాపుగా చిన్న ఫంక్షన్ చేసుకుందామని జాగా ఉండదు. మరి కనీసం ఒక భవనం దళితులు అంటే ఒక మనమే కాదు, ఎస్సీలే కాదు, బీసీలు కూడా దీన్ని ఆడుకునే పరిస్థితి ఉంటుంది. అయినా కూడా లేదు. ఆ పరిస్థితిలో మరి కిట్కన్న వీళ్ళంతా కూడా కష్టపడి ఆ రోజులలో 19 గుంటలు సంపాదించినట్టే మామూలు విషయం కాదు. ఈ రోజు రైతుల కోట్ల సంబంధించిన భూమి అది. ఆ రోజు కష్టపడారు కాబట్టి ఈ రోజు వరకు కూడా భూమిని కాపాడి మళ్ళీ అదే సేమ్ అప్పుడు ఏదైతే ఈ భూమికి కారకులైనో శ్రీపతిరావు కుటుంబం ఇప్పుడు కూడా దాన్ని డెవలప్ చేసిన కనుక అదే శ్రీధర్ బాబు ముందుకొచ్చి ఆ మధ్యలో 14వ రోజు మాట ఇచ్చి దీన్ని సాధించినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ టైగర్ పులి దుద్దిల శ్రీధర్ బాబు గారు అభివృద్ధి అంటే ఏందనేది ఆయనను చూసి నేర్చుకోవాలి. ఆ ఈర్ష్యతోటి విమర్శలు చేస్తారు, కానీ ఈర్ష్యతోటి విమర్శలు చేయకండి. నేను ఒక్కటే చెప్తాను ఏంటంటే, ఇవాళ ₹1 కోటి శాంక్షన్ చేయించడం అంటే ఆషామాషి కాదు. దళితుల పక్షాన ఎక్కడున్నా దళితుల పక్షాన్నే ఉంటాడు శ్రీధర్ బాబు. దళితులు బాగుపడాలనే తపన ఆయనలో ఉంది. అంటే మిగతా వాళ్ళ మీద లేదా అంటే ఉంది, కానీ వెనక తొక్కబడ్డ వాళ్ళు కాబట్టి వాళ్ళు బాగుపడాలని ఉంది. ఒకటి చెప్తాను, గతంలో 94లో వీరరావులు చనిపోయిండు. ఆయన అధ్యక్షతలో 10 గుంటల స్థలము తీర్మానం కోసం రాఘవులను అడిగిన పాపం ఎక్కడున్నాడు మన ప్రియతమ నాయకుడు పాపం జంబు మన భోగే రాజారాం దేవల్ల మల్లన్న ఒక దరఖాస్తు రాసుకొని దగ్గరికి వచ్చిండు. అయ్యా నువ్వు ఒక్కనే వార్డు మెంబర్ కాబట్టి నువ్వు దీంట్లో తెలిసింది ఒకేసారన్నా కూర్చున్నావు. జ్వరంతో వచ్చింది భోగే రాజారాం. రాఘవులు ఏమన్నాడుగా అంటే ఇస్తాను 3 గుంటలు కానీ బర్రెకుంట్లో ఇస్తా అన్నాడు. అయ్యా బర్రెకుంట్లో మాకు వద్దు, ఇప్పటికే మళ్ళీ ఎక్కడ పెట్టాలో మమ్మల్ని అక్కడనే పెడతానవా అంటే బర్రెకుంట్లో ఉండాలి కానీ వేరే కాడ కాదంటే రాఘవులు సత్యమంతుడు ఎక్కడ కోరుకో అంటే ఇక్కడ కోరుకున్నాక ఏం చేసిండ్రంటే తీర్మానం అయింది. అయినాక మన శ్రీపతిరావు స్పీకర్ ఈ మామూలు విషయం కాదు, ఆయన ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసిండు. గీతారెడ్డి మినిస్టర్ వచ్చేసిండు. అదే రాజారాం నేను పోయి సార్ని అడిగినాం శ్రీపతిరావును, అయ్యా మాకు 10 గుంటలు కావాలి, 3 గుంటలు సరిపోదు అని అంటే చెప్పండి ఆ మినిస్టర్కి అనేసరికి సార్ బిజీలో ఉంటే మేము గీతారెడ్డి గారికి చెప్పినాం ఒక దళితురాలుగా, అమ్మా దండం పెడతా రాజరామన్న నేను
మాకు ఒక 10 గుంటలు 3 గుంటలు అయింది, ఇంకొక 10 గుంటలు కావాలంటే ఆమె ఇమ్మీడియట్గా ఎంబడే స్టేజ్ మీదకి పిలిచింది రాఘవులు. పిలిచి వికిస్తాను నువ్వు రాజరామన్న చెప్తాను ఏదో వినమంటే అయ్యా మాకు ఒక 10 గుంటల స్థలం కావాలి. ఎంబడే తెల్లారి అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేసి 10 గుంటలు తీర్మానం చేశాడు. వాళ్ళు ఎవరయ్యా? రాజారాం మల్లన్న ఒక్కసారన్నా యాద రాదా అన్నయ్య? కిస్తానని మర్చిపోవచ్చు కానీ రాజారాం అన్నది యాద చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలంటే తీసుకున్నారు వాళ్ళు చేయబట్టి 10 గుంటలు, గీతారెడ్డి గారు చేయబట్టి 10 గుంటలు, శ్రీపతిరావు చేయబట్టి 10 గుంటలు. ఇవాళ అంబేద్కర్ ఇక్కడ ఉండడానికి కూడా కారణం రాఘవులు కిస్తానే. ఇక్కడ ఇంకా వేరే వాళ్ళకి పెడతానన్నారు. లేదు లేదు లేదంటే వినిపించుకున్నారు రాఘవులు. సరేనా నువ్వు చెప్పినట్టు. అందుకే ఇవాళ ఎవరైతే దుద్దిల వారి వంశం ఉందో నేను అనేది ఒకటే, నేను ఇప్పటివరకే ఏంది ఆల్తు పాల్తు మాటలు మాట్లాడలే ఎక్కడ స్పీచ్లా. దయచేసి మనం నాయకులమైనము, మనం ఎవరికి సేవ చేస్తామని ఒక్కసారి ఆలోచన చేయండి. దళితులారా, నేను దళితులే అంటున్నా. విమర్శించుడు ఎవరైనా విమర్శించవచ్చు, కానీ మనం ఎంతవరకు సేవ చేసినాం? ఏ దళితుల్ని డెవలప్ చేస్తాను? ఏ దళితుల కోసం మనం బాగుపడతాను? అది లేదు. ఇవాళ నేను అంటాను కదా, ఒక్కసారి 2 సార్లు గెలిచిన. ఇవాళ 120 ప్లాట్లు శ్రీపతి కాలనీలో సార్లు బట్టి, శ్రీపతిరావుని బట్టి, శ్రీధర్ బాబుని బట్టి 125 ప్లాట్లు. ఇవాళ జీపీ కాలనీలో లోపలికి పోండి, ఒక 20 మందికి ప్లాట్లు ఇప్పించినాం. నల్లపోచమ్మ గుడికి 3.5 గుంటలు కోట్ల విలువ చేసే భూమి. అరే నువ్వు అట్లా చేయా, విమర్శిస్తాడు ఎందుకు? ఒకవేళ అభివృద్ధి చేయండి, విమర్శించడం అన్ని విమర్శ. ఏనుగ వంగ కుక్కలు మరుగుతాయి, ఏనుగ కుక్కలే, ఏనుగ మరి చూడదు వెనుకకు. అది కాదు, విమర్శ చేసే ముందు ఒకవేళ ఏదైనా తప్పు ఉంటే అయ్యా ఇది చెయ్యి, ఇట్లా మార్గం నుంచి దళితులకి, అది కాదు నోటికి వచ్చింది అని మాట్లాడేనా, నోటికి వచ్చింది అనేసిడేనా? అది కాదు. చెప్పండి, మీ సలహాలు సార్ వింటాడు, సార్ తీసుకుంటాడు, కానీ మూర్ఖంగా మాట్లాడకండి, విమర్శ చేయకండి, కుటుంబాన్ని తీసి బయట పెట్టకండి. అది కాదు మీ పెద్దరికం. వెనుకొకసారి మరి చూసుకోవాలి మనం చేసే అభివృద్ధి ఏంటంటే. అందుకే నేను ఏమంటాను, ఇప్పుడు వచ్చిన వాళ్ళని చెప్పిన ఫస్ట్ శ్రీపతిరావు చేయండి అభిషేకం. ఆయన చేసినాక, అంబేద్కర్ చేసినాక శ్రీపతిరావు తర్వాత సార్ కన్నా చేసినట్లే. శ్రీపతిరావు సామాన్యుడు కాదు, మహామేధావి. ఎందుకు తెలుసా? ప్రతిపక్షంలో ఉన్న ఎన్టీ రామారావు అయ్యా మేము ప్రతిపక్షంలో ఉన్నాం, నీకు సపోర్ట్ చేస్తాం స్పీకర్. ఎంత గొప్పవాడే, మామూలు వ్యక్తి శ్రీపతిరావు. మరి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ విమర్శించడం వాళ్ళు వచ్చి ఏమయ్యా నిన్న కాక మొన్న ఒక్కసారి వెళ్తే ఎట్లా? ప్రజలతో సంబంధాలు పెట్టుకోండి, ప్రజలతో కలిపిపోండి. శ్రీధర్ బాబు ఎవరినైనా దగ్గర తీస్తాడు, శత్రువుని కూడా దగ్గర తీసే సత్వం శ్రీధర్ బాబు. అనకండి దయచేసి. మరి తమ్ముడు నేనేమంటా, దశరథునికి 4 కొడుకులు, రాముడు, లక్ష్మణుడు, భద్ర, శత్రుఘ్నుడు. ఇప్పుడు ఈ 4 రాముడు అర్జునుడే నడుస్తాడు ముందు, మిగతా పట్టు ఉంటాడు. రామలక్ష్మణుడు, రామచంద్రుడు రామపాలన చేస్తాడు మన శ్రీధర్ బాబు. అటువంటి వాళ్ళని విమర్శించండి, కానీ ఇది చేయలేదని విమర్శించండి దయచేసి. ఇవాళ నేను ఒకటే అంటాను, శ్రీధర్ బాబు 2 చేతుల, నేను వయసులో కొంత పెద్ద, 2 చేతుల దండం పెట్టి చెప్తానా, ఇవాళ ₹1 కోటి ఇవ్వడం అంటే మామూలుగా అసలు. సార్ గెలిచినాక నేను దండం పెట్టి చెప్పిన, సార్ 10 లక్షలు వచ్చినాయి సార్, అవి జరిపోవాలి దండం పెట్టి లెటర్ ఇచ్చిన, గెలిచినాక 10 రోజులకి. సరేనే అన్నాడు. ఇవాళ నిజంగా నాకైతే మనసు పులకించిపోయింది. వాళ్ళు ప్రత్యేకంగా ఎందుకు వచ్చిందంటే ఆయన చేసిన దానికోసం వచ్చింది. అన్నీ చేస్తాడు, కానీ ఇవాళ దళితుల కోసం చేయడం గొప్పతనం. ఈ అవకాశం ఇచ్చిన దళిత సంఘాలకు, దళితులకు నా హృదయపూర్వక నమస్కారాలు.